ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, సర్వలోకానికి సువార్తను అందించే పనిలో నేను కొనసాగుతూ ఉన్నాను. మీరు కూడా భాగస్వాములు కావాలని ఆశిస్తున్నా. ప్రియులరా, మీరు దేవుని పనిలో కొనసాగడం అంటే ఈ వీడియో సందేశము ఇతరులకు షేర్ చేయటం, అలాగే వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం. ఈ రెండు పనులు నువ్వు చేయటం వలన నాతో పాటు జత పనివాడవుగా దేవుని పనిలో ఉన్నావు అన్న విషయాన్ని నేను నీకు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది, ధ్యానంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం. మొదటి ప్రశ్నకు సమాధానం: యూదా దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి ఫరోతో చెప్పినదేమిటి? యూదా దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి ఫరోతో చెప్పినదేమిటి? సమాధానం: తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి అని చెప్పిరి. 2. ఫరో రాజు ప్రధాన యాజకులను శాస్త్రులను అడిగినదేమిటి? ఫరో రాజు ప్రధాన యాజకులను శాస్త్రులను అడిగినదేమిటి? సమాధానం: రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండు శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఎలయనగా, యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అని చెప్పిరి. 3. ఫరో రాజు జ్ఞానులతో చెప్పినదేమిటి? ఫరో రాజు జ్ఞానులతో చెప్పినదేమిటి? సమాధానం: మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. 4. జ్ఞానులు తల్లి అయిన మరియను శిశువును చూసి ఆయనను పూజించిన విధానము గూర్చి వ్రాయము. జ్ఞానులు తల్లి అయిన మరియను శిశువును చూసి ఆయనను పూజించిన విధానమును గూర్చి వ్రాయము. సమాధానం: ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. 5. జ్ఞానులు స్వప్నమందు దేవుని చేత ఏమని బోధింపబడిరి? జ్ఞానులు స్వప్నమందు దేవుని చేత ఏమని బోధింపబడిరి? సమాధానం: హెరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. 6. ప్రభువు దూత యోసేపునకు స్వప్నమందు రెండవసారి చెప్పినదేమిటి? ప్రభువు దూత యోసేపునకు స్వప్నమందు రెండవసారి చెప్పినదేమిటి? సమాధానం: ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పెను. 7వ ప్రశ్న: ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని అను ప్రవచనము పలికిన ప్రవక్త పేరేమిటి? ఏ గ్రంథంలో ఉన్నది? ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని అను ప్రవచనము పలికిన ప్రవక్త పేరేమిటి? ఈ ప్రవచనము ఏ గ్రంథంలో ఉన్నది? సమాధానం:
ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అను ప్రవచనము పలికిన ప్రవక్త పేరు హోషేయ. ఈ ప్రవచనము హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడి ఉంది. 8వ ప్రశ్న, జ్ఞానులు తనను అపహాసించిరని హెరోదు ఆగ్రహించి కోపంతో చేసినదేమిటి? జ్ఞానులు తనను అపహసించిరని హెరోదు గ్రహించి కోపంతో చేసినదేమిటి? సమాధానం, ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హెరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించెను. 9, రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియును కలిగెను అను ప్రవచనము ఏ గ్రంథములో ఉన్నది? ఎవరు పలికిరి? రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియును కలిగెను అను ప్రవచనము ఏ గ్రంథములో ఉన్నది? ఎవరు పలికిరి? సమాధానం, ఆలకించుడి, రామాలు అంగలార్పును మహారోదన ధ్వనియును వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లక ఉన్నది అను ఈ ప్రవచనము ఇర్మియా ప్రవక్త పలికాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడి ఉంది. 10, ప్రభువు దూత 3వసారి యోసేపునకు స్వప్నమందు చెప్పినదేమిటి? ప్రభువు దూత 3వసారి యోసేపునకు స్వప్నమందు చెప్పినదేమిటి? సమాధానం, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. 11, అర్కెలాయు తండ్రి పేరేమిటి? అర్కెలాయు తండ్రి పేరేమిటి? సమాధానం, హెరోదు రాజు. 12, అర్కెలాయు పరిపాలించిన దేశము పేరేమిటి? అర్కెలాయు పరిపాలించిన దేశము పేరేమిటి? సమాధానం, యూదయా దేశం. 13, ప్రభువు దూత యోసేపునకు 4వసారి స్వప్నమందు చెప్పినదేమిటి? ప్రభువు దూత యోసేపునకు 4వసారి స్వప్నమందు చెప్పినదేమిటి? సమాధానం, యోసేపు స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతు అను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. 14, ఆయన నజరేయుడు అని అనబడును అని పలికిన ప్రవక్త ఎవరు? ఏ గ్రంథంలో ఈ ప్రవచనము ఉన్నది? ఆయన నజరేయుడు అనబడును అని పలికిన ప్రవక్త ఎవరు? ఏ గ్రంథంలో ఈ ప్రవచనము ఉన్నది? సమాధానం, ఈ ప్రవచనము యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడింది. నజరేతు అనగా చిగురించుట అని అర్థము. ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి? ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి? సమాధానం, 23 వచనాలున్నాయి. దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, మీరు కూడా ఈ 2వ అధ్యాయాన్ని ధ్యానం చేయండి. అనేక ప్రశ్నలు వస్తే వాటికి సమాధానాలు వెతకండి. అలా శోధించి జ్ఞానం నేర్చుకునట ద్వారా వాక్యమందు బలపడగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.